తెనాలిలో ఆత్మహత్య చేసుకోవడం కానీ లేకపోతే సెన్సేషనల్గా మారినటువంటి డెత్కు సంబంధించి గీతాంజలి మరణం తర్వాత అనేక రూమర్సు దానిపైన అనేక చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్ కానీ కుటుంబ సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గీతాంజలి గారి భర్త మనతో పాటు ఉండటం జరిగింది. సార్, ఎవరెన్ని చెప్పినా భార్యని కోల్పోవటం అనేది భర్తకి ఇక అసలు తీరలేనటువంటి పరిస్థితి. ఎట్లా ఏంటి ఈ సిచ్యువేషన్ ఏ విధంగా చూస్తున్నారు? ఇది చాలా బాధగా ఉంది. కేవలం కామెంట్లు కూడా నాకు తెలియదు. ఆ కామెంట్ల వల్లనే మా ఆవిడ ఇలాగ మానసిక బాధపడి ఇలాగ ఇలా అయిపోయింది. కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా తిట్టడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఈ బాధ ఏంటో నాకు ఒక రోజుకే రెండో రోజుకే నాకు అర్థమవుతుంది. ఇంత బాధ ఉంటుందా ఒక మనిషి లేకపోతే అని. అది ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఇలా చేశారు. అంటే ఇంకా సోషల్ మీడియాకి సంబంధించి రోజు మనం చూస్తూ ఉంటాం. యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో వీడియోలు పెట్టడం, అనేక మంది కామెంట్ చేస్తూ ఉంటాం. అది చాలా చిన్న విషయంగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి. దాంట్లోనే ఇట్లా జరిగిందనేది కూడా ఊహించేటటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? అంటే ఫస్ట్ తను కొందరికి బలం ఉంటుంది, ధైర్యంగా ఏదైనా సమస్య ఎదుర్కొంటే శక్తి ఉంటుంది. తను మాత్రం చిన్న మనస్తత్వము ప్లస్ చిన్న విషయం ఇచ్చినా ఆనందపడిపోద్ది, చిన్న మాటన్నా కొద్దిగా ఇదైపోతుంది, బలహీనం అయిపోద్ది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. తనకి ఎప్పుడూ పాజిటివ్ రావటం కానీ నెగిటివ్ అనేది ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అది కూడా నాకు చెప్పుకోలేదు ఆ విషయం, ఇలాగ జరుగుతుందనే విషయం. హ్యాపీనెస్ మాత్రం చాలా షేర్ చేసింది. నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కాను, 30 మందిలో నన్ను తీసుకెళ్ళారు, నాకే ఇచ్చారు, నన్ను కౌన్సిలర్గా నిలుపుతారంట, ఇలాగ ఏదోదో చెప్పారు, నన్ను మోసారు. శివకుమార్ గారు నీకు ఫ్యాను, ఇలాగ సరదాగా సరదాగా లేడీస్ ఫ్రెండ్స్ మాట్లాడుకునేని నాకు ఇలా చెప్పింది. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని ఇలా జరుగుతుందని కూడా తెలియదు. లాస్ట్ దాకా కూడా నాకు తెలియదు ఇలా జరుగుతుందని విషయం. తర్వాత ఎదుక్కొని చూసుకున్నా. తను నిద్రపోని సమయం ఫోను పదే తను చూస్తుంది. కానీ ఖాళీగా ఉంటే ఫోన్ చూస్తుంది. ఇది మార్నింగే ఫోన్ చూడటం, నైట్ నిద్ర మానేసి ఫోన్ చూడటం చూసింది. అదే కొత్తగా అనిపించింది నాకు ఆ రోజు. అడిగాను కూడా, పడుకో అమ్మాయి, ఏంటి ఫోన్ చూస్తున్నావు అంటే